హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా డే అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. వాళ్ళ సండే. సో టైం వచ్చేసి 11:15 అవుతుంది. ఇది అయితే నా ఫస్ట్ వ్లాగ్ గైస్. ఎప్పుడు నన్ను షార్ట్ వీడియోస్ లోనే చూస్తూ ఉంటారు కదా, ఇదైతే నా ఫస్ట్ బిగ్ వ్లాగ్. సో ఇవాళ మా మమ్మీ అండ్ డాడీ లేరు, ఊరికి వెళ్ళారు. సో ఇవాళ ఏమేం చేద్దామో, స్పెషల్ ఏంటిదో సండే ఏమేం చేద్దామో చూద్దాం నెక్స్ట్ వీడియోలో. సో ఇప్పుడైతే మా ఇంట్లో నేను, మా అక్క, కోడలు ముగ్గురమే ఉన్నాం. సో ఇక్కడైతే చూడొచ్చు, వెనకాల మా కోడలు వస్తుంది. ఇల్లంతా తిరుగుతూ ఉంటది అనమాట మా కోడలు. సో చూడొచ్చు. అండ్ ఇంకా నేను బ్రష్ చేయలేదు. బ్రష్ చేసుకొని షాప్కి వెళ్దాం. షాప్కి వెళ్ళి మిల్క్ ప్యాకెట్ తీసుకొని చాయ్ అయితే తాగాలి. చాయ్ తాగందే మన డే అయితే స్టార్ట్ కాదు. సో షాప్కి అయితే వెళ్దాం. సో గైస్, ఇంకా బ్రష్ చేయలేదు కాబట్టి బ్రష్ కూడా చేసేద్దాం మనం. కోల్గేట్ యూజ్ చేస్తా గైస్ నేను. సో మిల్క్ ప్యాకెట్ అయితే తీసేసుకున్నా గైస్. మిల్క్ బిస్కెట్ అయితే తీసేసుకున్నా. సో చాయ్ కూడా మనమే చేయాలి. తెలుసు. సో చాయ్ అయితే ప్రిపేర్ చేద్దాం గైస్. వన్ స్పూన్ చాయ్ పత్తా, 2 స్పూన్స్ ఆఫ్ షుగర్. చాయ్ అయితే రెడీ అవుతుంది గైస్. ఇక్కడ చూడొచ్చు, చాయ్ అయితే రెడీ అవుతుంది గైస్. చాయ్ అయితే ప్రిపేర్ అయిపోయింది గైస్. టైం ఏమో 12:30 అవుతుంది. ఈ టైంకి ఎవరు చాయ్ తాగుతాడేమో, కానీ మేమైతే చాయ్ తాగుతాం. చాయ్ తాగితేనే ఎనర్జీ ఉంటుంది ఇక రోజు మొత్తం. చాయ్ తాగి 3 గంటలకు అట్లా లంచ్ చేయాలి ఇక, విత్ మ్యారీగోల్డ్ బిస్కెట్. A few moments later. ఇంట్లో అయితే పోలేరు కాబట్టి టైం అయితే 3 అవుతుంది. ఇక మా అమ్మలు కూడా లేరు కాబట్టి పని అయితే మేమే చేయాల్సి వస్తుంది. మా అక్క అయితే బాసనలు తోముతుంది, నేనైతే ఇంట్లో పని చేసిన కొంచెం. అండ్ ఇప్పుడైతే ఇల్లు తుడుస్తున్నా నేను. ఇల్లు మాప్ చేయాలంతే. నేనే చేయాల్సి వస్తుంది గైస్ పని అయితే. ఇంట్లో వదిలేనప్పుడు ఇక మనమే చేసుకోవాల్సి వస్తుంది పని. మా కోడలు అయితే అనుకోండి ఇక్కడ. ఇక అబ్బాయిలు అమ్మాయిలు లేదు, ఇక అందరూ పని నేర్చుకోవాల్సి వస్తుంది, అందరూ పని చేయాల్సి వస్తుంది. ఇక తప్పదు. ఇల్లు తుడిచినాక ఇంకా స్నానం చేయాలి నేను. స్నానం చేసినాక నెక్స్ట్ ఇంకా ఏమో చూడాలి. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. గ్యాస్ పైన అయితే అంతా అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో పని అంతా చేసేసినాం నేను ఒక్క కలిసి. ఇప్పుడు ఏంటంటే బియర్డ్ లేని నాకు బియర్డ్ ట్రిమ్ చేద్దాం అనుకుంటున్నాను గైస్. జస్ట్ ఇట్లా స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను అంతే. సో లెట్స్ సీ. బియర్డ్ ట్రిమ్ చేసుకున్నది ఎట్లా కామెంట్ చేయరు. అండ్ ఇప్పుడు టైం అయితే 4 అవుతుంది. అండ్ నేను ఇంకా స్నానం చేయలేదు. ఇప్పుడు స్నానం చేయాలి, తర్వాత చూద్దాం ఇంకా. సో గైస్, టైం అయితే 5 అవుతుంది. సో ఇప్పుడు లంచ్ కూడా ఏం చేయలేదు కాబట్టి ఇక ఏం వంట చేసుకోలేము, ఇద్దరమే ఉన్నాం కాబట్టి. వంట అయితే మరీ లేట్ అవుతుంది అని చెప్పి బయట నుంచి అయితే బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం గైస్. ఇప్పుడు ఇంకా ఉంది బిర్యానీ అయితే వస్తుంది, చూద్దాం. సో గైస్, బిర్యానీ అయితే వచ్చేసింది మైఫిల్ నుంచి. సో లెట్స్ టేస్ట్.
రెడీ ఉంది గ్యాస్ ఇక్కడ అంతా. సో బిర్యానీ అయితే వచ్చేసింది గ్యాస్, చూడడానికి టేస్టీగా అనిపిస్తుంది. టేస్ట్ చేద్దాం. టేస్ట్ బాగానే ఉంది గ్యాస్, మ్యాంగో పికిల్ లాగా ఉంది గ్యాస్, టు బి ఆనెస్ట్. నిజం పిల్లల నుంచి అయితే ఆర్డర్ చేసినాం గ్యాస్, కానీ టేస్ట్ చూస్తే మ్యాంగో పికిల్ లాగా ఉంది. మ్యాంగో పికిల్ అన్నా బాగుంటుంది ఇంట్లోది, కానీ మైఫిల్ నుంచి బిర్యానీ అంటారా మ్యాంగో పికిల్ అంటారా అర్థం కాలేదు గ్యాస్. ఏం బిర్యానీ 250 వేస్ట్. సో గ్యాస్ తర్వాత తిన్న తర్వాత అయితే ఇక చిన్న న్యాప్ వేసినాం అనమాట. చిన్న న్యాప్ వేసి అప్పుడు అనుకుంటే టైం వచ్చేసి ఇప్పుడు 7:30 అవుతుంది. 2-3 అవర్స్ అట్లా పడుకున్నా. ఇప్పుడైతే టోటల్లీ నైట్ అయితే అయ్యింది 7:30, ఈవినింగ్ అవుతుంది. ఇంకా అమ్మ వాళ్ళు అయితే రాలేదు, ఎప్పుడు వస్తారో చూద్దాం ఇక. అండ్ తర్వాత ఖాళీగా ఉండి ఏం చేయాలని చెప్పి ఇట్లా వీడియో షూట్ చేద్దాం అనుకున్నా. అవుట్ఫిట్ షార్ట్ వీడియోకి ఇన్స్టాగ్రామ్లో రీల్ చేద్దాం అనుకున్నా, కానీ అవుట్ఫిట్ ఏది వేయాలనేది అర్థం కాలేదు. ఖాళీ టైంలో ఉంటే చాలా ఐడియాస్ వస్తాయి, కానీ ఈ టైంలో అయితే ఐడియా రాలేదు. అందుకని ఏం కుదరదు అని చెప్పి అంతా స్టార్ట్ చేసి మళ్ళీ అంతా ఆపేసిన అనమాట వీడియో, అంతా అవుట్ఫిట్ వీడియో అంతా. ఇక చూద్దాం టైం ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఇంటికి వచ్చేసినా గైస్, బయటికి వెళ్ళిండే ఫ్రెండ్తో పాటు, ఇక ఫోన్ లేదని షూట్ అయితే చేయలేదు. సో బయటికి వెళ్ళి అలానే ఫిల్టర్ వాటర్ తెచ్చిన బండి మీద పోయి. ఇంక ఇప్పుడే ఇంటికి వచ్చిన టైం 9:30 అవుతుంది. సో ఇదే గైస్ నా డైలీ బ్లాగ్. కాలేజ్ స్టార్ట్ అయ్యేదాకా డైలీ లైఫ్ ఇక ఇదే ఉంటుంది గైస్ నా బ్లాగ్ అయితే. సో నేనేం పెద్ద యూట్యూబర్ని కాదు, పెద్ద బ్లాగర్ని ఏం కాదు. సో ఫస్ట్ బ్లాగ్ ఇది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమన్నా వీడియోలో తక్కువ అయిందా లేకపోతే ఇంకేమన్నా ఎక్స్ట్రా అయిందా మీరు గైడ్ చేస్తేనే నాకు తెలుస్తుంది. సో ఫస్ట్ బ్లాగ్ కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ వీడియో ఎట్లా వచ్చింది కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకా నాది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది నాది, సో డిస్క్రిప్షన్లో పెడతా, అది గో అండ్ చెక్ ఇట్. అండ్ ప్లీజ్ ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి గైస్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.